హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సరస్వతి, నేను హైదరాబాద్ నుండి. మనం ఈ మధ్య డ్రెస్సెస్ కుడుతున్నాము. ఇది ఫస్ట్ డ్రెస్ అనమాట. దీన్ని ఏ లైన్ కుర్తీ అంటారనమాట. ఏ లైన్ కుర్తీ విత్ సల్వార్ రెండు కుట్టాము. అయితే దీనికి మనకు మెజర్మెంట్స్ ఉండాలి, లైనింగ్ క్లాత్ ఉండాలి, తర్వాత మెటీరియల్ ఉండాలన్నమాట, మెయిన్ మెటీరియల్. సో దాంతో మనం కుట్టేయచ్చు. దీనికి వచ్చేసి మనం ఎలా పెట్టామంటే నెక్ వచ్చేసి కీ హోల్ నెక్ అండి ఇది. ఓకే, దీన్ని కీ హోల్ నెక్ అంటారనమాట. సో స్లీవ్స్ ఎల్బో వరకు పెట్టాము. దీనికి చక్కగా లైనింగ్ వేసి కుట్టాము. స్లిట్స్ ఇలా పెట్టేసి స్లిట్స్ లైనింగ్ వేసి కుట్టాము. సల్వార్ వేస్ట్ బ్యాండ్ సల్వార్ కుట్టాము. తర్వాత ఇది ఇలా వస్తుందండి. కుర్తీ వచ్చేసి కాటన్స్. సో మనం దీన్ని ఎలా కట్ చేసామో కుట్టామో మనం వీడియోలో చూసేద్దాం. నా ఛానల్ని చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను చేసే వీడియోలన్నీ మీ వరకు వస్తూ ఉంటాయండి. అన్ని ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నాను నేను. ఎలా విమెన్ వేర్, చిల్డ్రన్ వేర్ కుడుతున్నాము. సో దాంట్లో మనం అన్ని విమెన్ వేర్ కూడా చేస్తున్నాము. అన్నీ బోరింగ్ ఉండకుండా ఒక 2-3 వెరైటీస్ సిరీస్ లాగా చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ వన్ ఇది. దీని తర్వాత ఇంకో 2-3 వెరైటీస్ మనకి డ్రెస్సెస్లో వస్తాయి ఫర్దర్గా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈరోజు మనం డ్రెస్ కట్ చేస్తున్నామండి. డ్రెస్కి వచ్చేసి 2 మీటర్స్ క్లాత్ పడుతుంది. ఫుల్ లెంత్ అనేది డిపెండ్ అవుతుందండి. కొంతమంది 35 నుంచి పెట్టుకుంటారు. 35 కొంతమందికి నచ్చుతుంది. సో నేనైతే 40-45 వరకు నేను ఫుల్ లెంత్ ఎంత ఉంటే అంత పెట్టుకుంటాను. మన కుర్తీ ఎంత లాంగ్ ఉంటే మనం అంత హైట్ కనిపిస్తాము. ఈ విషయం చాలామందికి తెలీదు. అది ఎంత షార్ట్ ఉంటే అంత హైట్ అనుకుంటారు. కానీ బేసికల్లీ కుర్తీ మనకు చాలా లాంగ్ ఉండాలండి. అట్లాని మరీ లాంగ్ ఫ్రాక్ లాగా కాదు. ఇది ఏ లైన్ కుర్తీ కట్ చేస్తున్నాను నేను. ఏ లైన్ కుర్తీకి వచ్చేసి షోల్డర్ బేసిక్గా 8 తీసుకున్నాను నేను. 8 షోల్డర్ తీసుకున్నాను. హాఫ్ షోల్డర్ మనం షోల్డర్ మెజర్ చేస్తాం కదా జనరల్గా, దాంట్లో నుండి హాఫ్ తీసుకోవచ్చు అనమాట. ఆ 2 మీటర్స్ ఏదైతే క్లాత్ ఉంటుందో దాన్ని మనము ఇట్లా 2 ఫోల్డ్స్ చేసుకోవాలండి. ఓకే, నేను లైనింగ్ కూడా ఎట్టే టైం పెట్టేసుకున్నాను నేను. సో 4 లేయర్స్ ఉంటుందన్నమాట ఈచ్ క్లాత్. 4 లేయర్స్ వచ్చేసి 2 మీటర్స్. సో ఇది కూడా మెయిన్ క్లాత్ లైనింగ్ 2 మీటర్స్ అనమాట. దీనికి షోల్డర్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాం మనము. తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి 3.5 తీసుకున్నాను. ఎందుకంటే ఇది నేను హై నెక్ అంటే డీప్నెస్ చాలా తక్కువ పెడుతున్నాను అనమాట. ఇది కీ హోల్ నెక్ కట్ చేస్తున్నాను నేను. కీ హోల్ నెక్ అంటే మీకు కుట్టిన తర్వాత ఐడియా వస్తుంది, కట్ చేసిన తర్వాత కూడా ఐడియా వస్తుంది. జస్ట్ 3.5 అక్కడ, ఫ్రంట్లో వచ్చేసి 4 తీసుకుంటున్నాను నేను డీప్నెస్. మళ్ళీ 3.5. ఓకే, దీని నుండి మళ్ళీ దీనికి ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకొని చక్కగా కర్వ్ ఇచ్చేసి ఇది నెక్ కట్ చేస్తాం మనం రౌండ్. ఓకే, షోల్డర్ వచ్చేసి 8. దీంట్లో మనం ఇది 1/2 ఇంచ్ కిందికి తగ్గించి కట్ చేసుకోవచ్చు, అలా ఉంచేసినా కూడా పర్వాలేదు. ఇదైతే చక్కగా ఫిట్ అవుతుంది, మంచి లుక్ కనిపిస్తుంది షోల్డర్. ఓకే, ఆ 1/2 ఇంచ్ ఇంక్లూడ్ చేస్తూ నేను 8 ఇంచెస్ 7.5 to 8 తీసుకోవచ్చు మనం ఆర్మ్ హోల్. సో 8 తీసుకుంటున్నాను నేను ఆర్మ్ హోల్. బ్లౌజెస్కి అయితే మనం 6 తీసుకుంటే సరిపోతుంది, అది టైట్ ఫిట్టింగ్ ఉంటుంది కాబట్టి. స్లీవ్ డ్రెస్సెస్కి ఏంటంటే మనకి లూజ్ ఫిట్టింగే ఉండాలి. సో 8 ఇంచెస్ తీసుకున్నాను నేను. 8 ఇంచెస్. చెస్ట్ లైన్ వచ్చేసి 12 తీసుకున్నానండి. ఓకే, 40 కదా, 10 ప్లస్
1/4 చెస్ట్ వచ్చేసి 10 ఇంచెస్ అనమాట. 10 + 1.5 యాడ్ చేసుకోవాలి మనం ఈజ్ కోసం. సో నేను దీనికైతే 12 పెట్టాను, ఎందుకంటే ఇది కాటన్, ఆఫ్టర్ వాష్ ష్రింక్ అవుతుంది కాబట్టి. సో 12 తీసుకున్నాను నేను. దాని తర్వాత ఎగ్జాక్ట్లీ మనం టాప్ నుంచి ఇవన్నీ ఆన్ ఫోల్డ్ ఉంటాయి అన్నమాట. ఇటువైపు ఏవి ఓపెన్ ఉండవు. ఓకే, అన్ని లేయర్స్ ఫోల్డ్లో ఉంటాయి. ఇటువైపు అన్నీ ఓపెన్ ఉండొచ్చు ఇట్లా. ఓకేనా, సింగిల్గా ఇట్లా. సో చెస్ట్ లైన్ నేను ఎక్కడ తీసుకున్నానంటే 8కే తీసుకున్నాను. నేను 8కి చెస్ట్ లైన్ తీసుకున్నాను. తర్వాత వేస్ట్ లైన్ వచ్చేసి నేను 15కి తీసుకున్నాను. వేస్ట్ లైన్ 15 తీసుకోవచ్చు, లేదంటే 16 తీసుకోవచ్చు, మన హైట్ని బట్టి. మనకి ఎక్కడైతే వేస్ట్ అనిపిస్తుందో హైట్ని బట్టి ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. నేను 15 తీసుకున్నాను వేస్ట్ లెంత్. ఈ 15 నుంచి మనము ఇక్కడ ఏదైతే మనము 12 ఇంచెస్ తీసుకున్నామో ఒక 1 ఇంచ్ రిడ్యూస్ చేసి ఇక్కడ తీసుకుంటాం అనమాట. 1 ఇంచ్. ఓకేనా. సో 11 ఇంచెస్. 11 ఇంచెస్ తీసుకొని ఇదొకటి మార్క్ చేసుకొని కింద మనం 2 మీటర్స్ క్లాత్ ఏదైతే గేరా ఉంటుందో చూపిస్తాను. ఇట్లా అండి. ఓకే, ఇది 2 మీటర్స్ గేరా అనమాట కింద. ఓకే, ఎంత వస్తుందంటే మనకు 20 + 20 15 వస్తుందండి. అంటే 30 + 30, ఒక లేయర్ 30 ఇంచెస్, ఇంకో లేయర్ 30 ఇంచెస్ వస్తుంది అనమాట కింద గేర. సో ఇది పెట్టి నేను దీనికి మనం ఎక్కడైతే వేస్ట్ లైన్ మెజర్ చేసుకున్నామో 11 ఇంచెస్ తీసుకున్నాం కదా. ఇక్కడ ఒకటి పాయింట్, మనం ఈ పాయింట్ 11 ఇంచెస్ దగ్గర ఇక్కడ నుండి కిందికి స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేద్దాం. 2 తీసుకుంటున్నాను నేను. దీన్ని కట్ చేద్దాం. ఇప్పుడు కటింగ్ అయిపోయిందండి, ఇట్లా వస్తుంది. ఓకే, ఇవి 4 లేయర్స్ ఉన్నాయి. 2 లేయర్స్ ఏమో లైనింగ్, 2 లేయర్స్ మెయిన్ క్లాత్. ఇట్లా వచ్చింది. ఇదేమో వేస్ట్ లైన్, తర్వాత కింది వరకు ఇలా కట్ చేశాను. ఓకే, దీనికి స్లీవ్స్ కూడా కట్ చేద్దాం. ఇది మనం 4 ఇంచెస్ డీప్నెస్సే తీసుకున్నాం కదా. దీనికి చిన్నగా ఇక్కడ కొంచెం కట్టిస్తామన్నమాట. ఈ కట్టించేదాన్ని కీ హోల్ నెక్ అంటారు. ఓకే, ఇది కొంచెం హైట్ వరకు, చాలా హైట్ ఉంటుంది, డీప్నెస్ తక్కువ ఉంటుంది దీనికి, ఎందుకంటే ఈ స్లిట్ వస్తుంది కాబట్టి కింద. సో దీనికి డీప్నెస్ తక్కువ ఉంటుంది అనమాట. ఇది ఫ్రంట్ నెక్. నేను దీనికి అటాచ్ చేసిన తర్వాత ఫ్రంట్ డీప్నెస్ కట్ చేస్తాను నేను ఒకేసారి. 15 ఇంచెస్ ఫుల్ లెంత్ తీసుకున్నాను నేను స్లీవ్కి. 15 ఇంచెస్. ఓకే, 15 ఇంచెస్. ఇది 4 లేయర్స్ క్లాత్ అనమాట. ఇది ఇక్కడ ఆన్ ఫోల్డ్ లేదు, ఎందుకంటే ఇదేదో డిజైన్గా కలర్గా ఇచ్చాడు కాబట్టి ఇది స్లీవ్స్కి కట్ వచ్చిందనమాట. ఇది వచ్చేసి 16 తీసుకున్నాను. మనం కుట్టిన తర్వాత 15 వస్తుంది. అదే బిలో ద ఎల్బో ఇక్కడ వరకు వస్తుంది మనకి, బిలో ద ఎల్బో వస్తుంది. ఓకే, తర్వాత ఇది విడ్త్ వచ్చేసి స్లీవ్ విడ్త్ 9 ఇంచెస్ తీసుకున్నాను నేను. సరిపోతుంది, 9 పైనే ఉంది. మనం స్టిచ్ చేస్తాం కాబట్టి కౌంట్ లేదు. 9. దీన్ని 16 తీసుకున్నాను ఫుల్ లెంత్. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడికి 2.5 అంటే 3 ఇంచెస్ డౌన్ తీసుకొని మనం దీనికి స్లీవ్ కట్ చేద్దాం. ఈ డౌన్ వచ్చేసి ఎల్బో దగ్గర 7 తీసుకున్నాను. ఇది స్టిచ్చింగ్లో పోతుంది. మనకు 6 సరిపోతుంది. ఇటు నుండి ఇటు ఒక స్ట్రైట్ లైన్. దీన్ని కట్ చేద్దాం.
వీటిని అటాచ్ చేసిన తర్వాత ఫ్రంట్ కర్వ్ ఇద్దాము. 2 స్లీవ్స్ కుట్టిన తర్వాత మనం బాడీకి అటాచ్ చేసేటప్పుడు ఫ్రంట్ కర్వ్ ఇచ్చేద్దాం. ఎందుకంటే ఇవి 2 పీసెస్ ఉన్నాయి కదా, ఒక ఫ్రంట్ ఒకటి బ్యాక్ పైన అటాచ్ చేసి కట్ చేయాలన్నమాట. ఏం లేదండి, చిన్న కర్వ్ ఇట్లా ఇచ్చేస్తాం మనం. ఓకేనా, సరిపోతుంది. ఇది ఎట్లా తీసుకోవాలంటే ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి మనం ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలండి. ఆ లైన్ మీద మనము ఇటు హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని దీన్ని మనము డ్రా చేస్తామన్నమాట. సో అలా డ్రా చేసుకుంటే ఈ కర్వ్ వస్తుంది. ఇట్లా తీసేసాను. ఇంకో స్లీవ్ కూడా తీసేస్తాను అటు దిక్కు. దీన్ని కుట్టేసుకోవచ్చు మనం. ఇది సెల్వార్ అండి. ఇప్పుడు కట్ చేసిన టాప్కి సెల్వార్కి మనం ఏం చేద్దామంటే పైన వేస్ట్ బ్యాండ్ ఉంటుంది కదా, దానికి ఒక 10 ఇంచెస్ మెజర్ చేసి 10 ఇంచెస్ కట్ చేద్దాం. ఈ 2 మీటర్స్ అనమాట. 2 ఫోల్డ్స్ చేశాను నేను. ఓకే, మొత్తం 4 ఫోల్డ్స్ ఉంది. క్లాత్ వచ్చేసి 2 మీటర్స్. ఇటువైపు ఎప్పుడు ఫోల్డే ఉంటుంది, ఇటు మాత్రం ఓపెన్ ఉంటుంది. సో దీని మీద నేను 10 ఇంచెస్ మెజర్ చేసి ఇక్కడికి, ఓకే, ఈ 10 ఇంచెస్కి స్ట్రైట్ ఒకటి కట్ చేసేస్తాను. ఇది వేస్ట్ బ్యాండ్కి, వేస్ట్ పైన నడుముకి. ఓకేనా, అది 10 ఇంచెస్ తీసుకున్నాము. ఫుల్ లెంత్ మనకి ఎంత వస్తుందంటే మిగతాది ఇది 32 ఇంచెస్ వస్తుందండి. పైన 2.5 ఇంచెస్ ఈ ఓపెన్ వైపు, ఓపెన్ అర్థమవుతుంది కదా, ఈ ఓపెన్ వైపు ఏం చేస్తామంటే మనం 2.5 ఇంచెస్ మెజర్ చేయాలన్నమాట. తర్వాత సీట్ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. 9 ఇంచెస్కి ఒక మార్క్. ఓకే, తర్వాత ఇది 2.5. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం కింద ఇక్కడ కర్వ్ ఇస్తాం. ఒక 1/2 ఇంచ్ కర్వ్ ఇచ్చి దీన్ని కట్ చేస్తాం. ఆ తర్వాత ఇక్కడ నుండి మనం ఈ పాయింట్ నుండి కిందకి బాటమ్కి మనకి ఎంత కావాలి అంత తీసుకొని మనం స్ట్రైట్గా ఒకటి లైన్ వేసుకోవాలన్నమాట. లెగ్ రౌండ్ వచ్చేసి లెగ్ రౌండ్ నేను 10 తీసుకున్నాను బాటంలో, ఇక్కడ కింద లాస్ట్లో బాటంలో ఇది 10 తీసుకున్నాను. ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ ఎక్కడైతే మనము సీట్ లెంత్ కట్ చేసామో అక్కడికి ఒకటి స్ట్రైట్ లైన్ డ్రా చేస్తున్నాను. ఓకేనా, ఇది 4 లేయర్స్ ఉంటుంది, 2 పీసెస్ అన్నమాట. దీనికి చిన్న కొన్ని ఫ్రిల్స్ ఇస్తాము, మిడిల్లో ఫ్రిల్స్ ఇచ్చి ఇది బ్యాండ్ వేస్తామన్నమాట పైన. ఇప్పుడు కుట్టేద్దాము. ఫస్ట్ ఈ స్లీవ్స్
పైన ఓపెన్ ఉంది కదా, ఇది అటాచ్ చేద్దాం. అటాచ్ చేసిన తర్వాత కింద నేను ఫోల్డ్ చేసి కుడతాను. ఇవి జాయిన్ చేసి ఆర్మ్ హోల్ కట్ చేశానండి. ఇది కింద ఫినిషింగ్ చేద్దాం. ఇట్లా ఫోల్డ్ చేసి లోపలికి కుట్టేద్దాం ఇట్లా స్లీవ్. ఇప్పుడు కుర్తీ కుడదామండి. ఇది ఫస్ట్ నెక్ లైన్ కుట్టేద్దాం. నెక్కి వచ్చేసి పైపింగ్ వేసి ఇలా పైపింగ్ వేసి దీన్ని క్లోజ్ చేద్దాము. లైనింగ్ దీనికి అటాచ్ చేసి, ఇదిగోండి ఇది మనకి సల్వార్ది కింద ప్యాంట్ది క్లాత్ ఉంది కదా, దాంట్లో నుంచి వైట్ కలర్ కాంట్రాస్ట్ బాగుంటుందని తీసుకున్నాను. నేను ఇట్లా క్రాస్లో తీసుకున్నాను. దీని మధ్యలో ఇట్లా డోరీ పెట్టేసి పైపింగ్ కుట్టేద్దాం. దీనికి నెక్ ఫినిషింగ్కి పైపింగ్ ఇట్లా కుట్టేసి దానికి అతికేద్దాము. ఇదిగోండి నెక్, వెనకాల నెక్ ఈ పైపింగ్ ఇది రైట్ సైడ్ అనమాట. రైట్ సైడ్కి పెట్టి కుడతాము. మళ్ళీ దీనిపై నుండి లైనింగ్ వస్తుంది. ఇంకో టాప్ స్టిచ్ వేసేసి దీన్ని ఉల్టా వేసేస్తే ఇది ఇట్లా పైకి పైపింగ్ వస్తుంది అనమాట. లోపల వైపు లైనింగ్ క్లాత్ వస్తుంది. సో ఇది బ్యాక్ అనమాట. నేను ఫ్రంట్ కూడా కుట్టేశాను. ఫ్రంట్కి ఇట్లా వేసాను. ఇదిగోండి ఫైనల్గా ఇట్లా వస్తుంది అనమాట ఫ్రంట్కి. ఇది పైపింగ్. ఇది ఇక్కడ చిన్న కింద ఎక్స్టెన్షన్ ఇచ్చాను. ఇదే కీ హోల్ నెక్ అనమాట. దీన్ని కీ హోల్ నెక్ అంటారు. దీనికి చూసారా, ఇదిగోండి ఇటువైపు లైనింగ్, ఇటువైపు మెయిన్ క్లాత్, మధ్యలో మనకు పైపింగ్ వస్తుంది అనమాట. సో ఇంతే, సింపుల్గా అయిపోతుంది. వెనక్కి కూడా కుట్టేద్దాం. ఈ విధంగా మనం వెనకాల బ్యాక్ నెక్కి లైనింగ్ కూడా కుట్టేశాను నేను. ఇదేమో మెయిన్ క్లాత్, ఇదేమో లైనింగ్ క్లాత్. ఈ రెండింటికి మధ్యన పెట్టింది పైపింగ్ అనమాట. ఇదిగోండి ఇట్లా వస్తుంది వెనకాల వైపు. ఇది వెనకాల నెక్ 2 ఇంచెస్ డీప్నెస్ పెట్టాం మనము. ఇది స్లీవ్ కుడదాం ఇప్పుడు. షోల్డర్కి ఇట్లా 50-50 దగ్గర షోల్డర్ ట్రేస్ చేసేసి స్లీవ్ అతికిచ్చేద్దాం. స్లీవ్స్ వేసేసానండి. రైట్ లెఫ్ట్ 2 వేసాను. ఇక్కడ కింద నుండి కొంచెం ఈజీకి ఒక 1 ఇంచ్ వదిలి స్టిచ్చెస్ వేద్దాం. ఇది వేద్దాం. అక్కడ నుండి స్టిచ్ పెడదాం. అక్కడ దాకా సైడ్ స్టిచ్ వేద్దాము ఈజీ. ఓకే, చేతుల నుండి ఇదంతా బాడీకి ఇక్కడ నుండి 10 నెంబర్ నుంచి ఈ నడుము నుండి కిందకి 10 ఇంచులు వచ్చి మార్క్ చేసుకొని ఇక్కడ నాచ్ చేసి ఇది కిందకంతా స్లిట్ కుట్టేద్దాం. కింది భాగానికంతా స్లిట్ కుట్టేసేద్దాం. ఇది సైడ్ స్టిచ్ వేసానండి. స్లీవ్స్ నుంచి ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఇట్లా అని ఇక్కడ నుండి చంకల నుండి డబుల్ స్టిచ్ చేసి ఇక్కడ వరకు నడుము నుండి కిందికి 10 ఇంచెస్ తీసుకున్నాం కదా మనం, ఇక్కడ వరకు స్లిట్. ఓకే, చిన్నగా ఇట్లా నాచ్ ఇచ్చేసి ఇక్కడ వరకు స్టిచ్ చేశాను నేను. తర్వాత లైనింగ్ కూడా ఉంది కదా మనకు, ఈ లైనింగ్ని కూడా కింద ఇట్లా మడిచి లోపలికి మడిచి ఒక స్టిచ్ చేసుకొని ఇప్పుడు మనం కింద ఫినిషింగ్ ఇద్దాం. కింద ఎట్లా ఫినిషింగ్ ఇస్తామంటే ఇది ఒక సైడ్ మనకు లైనింగ్, లోపల లైనింగ్ ఇది వచ్చిందండి. ఇంకా 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది. ఇది మెయిన్ క్లాత్. ఫస్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకుందాం మనం. అట్లా ఓకే, ఇవన్నీ స్టిచెస్ వేసుకుందాము. వేసిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది అయిపోయింది. మనం స్లిట్ ఎలా కుట్టామంటే ఇలా కుట్టాము స్లిట్. ఓకే, 10 ఇంచెస్ కింద నుండి ఇది మొత్తం కింద వరకు అనమాట, గేరా మొత్తం. ఓకే, అక్కడికి ఫస్ట్ ఎలా మలిచి కుట్టామో చూసారు కదా. ఫస్ట్ 1 టైం మలిచి కుట్టేస్తాం. తర్వాత
ఈ స్టిచ్ పక్కన మళ్ళీ ఇంకో స్టిచ్ వేస్తామన్నమాట. 2 స్టిచెస్ వస్తాయి. అప్పుడు ఇట్లా నీట్గా చక్కగా కనిపిస్తుంది అనమాట. 1 స్టిచ్ 2 స్టిచెస్. ఈ స్టిచెస్ వల్ల దీనికి ఫినిషింగ్ బాగుంటుందన్నమాట. స్లిట్ అనేది లాస్ట్లో ఇట్లా వచ్చేస్తుంది. స్లిట్ అనేది నీట్గా వస్తుంది. ఇదిగోండి ఫైనల్గా దిస్ ఇస్ నెక్. ఓకేనా, కీ హోల్ నెక్, నార్మల్ స్లీవ్స్, ఎల్బో స్లీవ్స్, అదే 3/4 స్లీవ్స్. ఇది ఏ లైన్ కుర్తి. స్లిట్ వచ్చేసి మనం నడుము నుండి 10 ఇంచెస్ అన్నాం కదా, దీనికి 10 ఇంచెసే అని కాదండి, హైట్ని బట్టి మనము డిఫరెంట్గా పెట్టుకోవచ్చు. కొంతమందికి స్లిట్ ఓపెన్ కొంచెం పెద్దగా ఉంటే బాగా ఉంటుంది, స్టైలిష్గా అని కూడా పెట్టుకుంటారు, అట్లా కూడా పెట్టుకోవచ్చు. కొంతమంది ఏంటంటే తై కనిపించకుండా స్లిట్ అనేది కాస్త తక్కువ పెట్టుకుంటారనమాట. మన ఇష్టం, ఈ సైజు మనం ఎక్కువ తక్కువ పెట్టుకోవచ్చు. 10 అనే మనం అనుకోవద్దు. వాళ్ళ నడుముని బట్టి, వాళ్ళ హైట్ని బట్టి ఈ సైజెస్ అన్నీ మనకు చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మెజర్మెంట్స్ని బట్టి కూడా సైజుని మెజర్మెంట్స్ని బట్టి కూడా ఇవన్నీ మనకి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట సైజెస్. ఇప్పుడు మనం కింద ప్యాంట్ కుడదామండి. అంటే ఇది వేస్ట్ బ్యాండ్, అంటే మనకి నడుముకి పైన వస్తుందన్నమాట బ్యాండ్. ఇది మనం లూజ్ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. సన్నగా ఉన్న వాళ్ళకి, కాలేజ్ పిల్లలకి అయితే ఇంకొంచెం తగ్గించి పెట్టినా కూడా పర్వాలేదు. ఇంత జాయింట్ చేద్దామన్నమాట. ఓకే, ఇటువైపు ఏమో ఎడ్జ్ ఉంది. ఎడ్జ్ ఉంటే ఏంటి మనకు బెనిఫిట్ అంటే దీన్ని 2 ఫోల్డ్స్ చేయనవసరం ఉండదు కుట్టేటప్పుడు. 1 ఫోల్డ్ సరిపోతుంది కుట్టాలనుకుంటే. సో ఇది మనము ఇది మన నాడ వేస్తాం కదా, దానికి పట్టి వేద్దాం ఇటువైపు. ఈ కిందిది మనం జాయిన్ చేసుకోవచ్చు. ఈ పక్క మనం కిందిది అటు దానికి ప్యాంట్కి జాయిన్ చేసుకోవచ్చు. దీన్ని ఎట్లా కుట్టాలంటే పట్టి ఒక 2 ఇంచెస్ కుట్టి 1 ఇంచ్ వదిలేసి ఇంకో 2 ఇంచెస్ కుట్టాలన్నమాట. ఓకే, నేను చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ నేను స్టిచ్ చేసా. ఫస్ట్ 2 ఇంచెస్ కుట్టాను ఇది పైన, మళ్ళీ ఒక 1 ఇంచ్ వదిలేసి కిందదంతా కంటిన్యూగా కుట్టేశాను. దీన్ని ఎందుకు ఇట్లా కుట్టామంటే చెప్తాను. దీన్ని మనం ఇట్లా సైడ్కి ఫోల్డ్ చేసినప్పుడు ఇది ఇట్లా ఓపెన్ అవుతుందండి. మనము ఇది కుడతాం కదా పైన బెల్ట్ నాడ వేసుకునే దానికి, దీన్ని ఇట్లా మలిచి కుట్టేస్తాం అన్నమాట చుట్టూ నడుముకి. సో ఈ ఓపెన్ నుంచి మనం నాడ దూరం చేయడానికి ఇది అవసరం వస్తుంది అన్నమాట. ఇది బెల్ట్ కుట్టేస్తామండి, పైన పట్టి వేసాను ఇది నాడకి. ఇదేమో మనం కింద నడుముకి అతికేస్తాం కదా, ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ సీట్ పార్ట్ కుట్టాలన్నమాట ప్యాంట్ది. ఓకేనా, సీట్కి మనం ఎంత 9 ఇంచెస్ తీసుకున్నాం, ఇది 2.5 తీసుకున్నాం కదా. ఇవి 4 పీసెస్ ఉంటాయి, అంటే 2 + 2. సో దీన్ని ఒకదానికొకటి మనం అటాచ్ చేసుకోవాలి. ఒకటి రైట్ సైడ్, రాంగ్ సైడ్ చూసి పెడతాను. ఈ 2 సైడ్స్ వేసానండి, ఇది సీట్కి 2 స్టిచ్చెస్ వేసాను, ఇటువైపు ఇటువైపు కూడా. అయితే బేసిక్ ఇది ప్యాంట్కి చూస్తే మనకు 21 ఉందండి నడుము. ఓకేనా, ఇదిగోండి 21 ఉంది. సో ఇంత పెట్టుకుంటే సరిపోతుంది, 30 కాకుండా. అట్లా కుడితే మనకు ఇక్కడ కింద నడుము దగ్గర మనకి ఫ్రిల్స్ వస్తాయి అన్నమాట. ఫ్రీగా ఉంటుంది కూర్చోడానికి. అట్లనే కుట్టేద్దాం. ఇది వేస్ట్ బ్యాండ్ 22 ఇంచెస్ చేసేసానండి. ఇదిగోండి లోపల నుండి ఓపెన్ వచ్చేసింది. ఇది కుట్టేసి రెండు వైపులా నాచ్ చేసి పెట్టుకున్నాను సెంటర్స్. ఇది ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇప్పుడు మనం బాటమ్, లెగ్స్కి బాటమ్ కుడదాం. ఓకే, ఇది కింద ఇదంటే ఇవ్వండి లెగ్ బాటమ్ ఉంటుంది కదా, ఈ పార్ట్ దీనికి ఎక్స్ట్రా పట్టి వేస్తామన్నమాట. ఎక్స్ట్రా పట్టి వేసి ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేస్తాము. ఇది కుడదాం దీనికి ఇప్పుడు. ఇదిగోండి దీనికి బాటమ్కి ఈ 2 లేయర్స్ అటాచ్ చేసాము. దీన్ని మనం ఇటువైపు ఫోల్డ్ చేస్తామన్నమాట. ఫోల్డ్ చేసి దీని మీద టాప్ స్టిచ్ వేస్తాం. టాప్ స్టిచ్ వేసి దీన్ని ఇలా కొంచెం లోపలికి ఫోల్డ్ చేసి
ఇట్లా కుట్టేస్తాం అన్నమాట. ఇదిగోండి బాటమ్కి ఇట్లా కుట్టేసాను అనమాట, టాప్ స్టిచ్ చేశాను. ఇది మళ్ళీ లోపలికి మనం చిన్నగా ఫోల్డ్ చేసేసి దీనికి అటాచ్ చేసేయటమే. ఓకే, కుట్టేద్దాం. ఇది బాటమ్ అయిపోయిందండి, దీనికి వేసేసి కుట్టేసాను. ఇట్లా అని వస్తుంది అనమాట. ఇక్కడికి ఇది సీట్, ఇది ఇంకో లెగ్. ఓకే, 2 లెగ్స్ ఇది అయిపోయింది. పైన ఇప్పుడు మనం ఇక్కడ పైన ఇక్కడ ఫ్రిల్స్ వేస్తాం కొన్ని. ఓకే, మనం 22 ఇంచెస్ తీసుకున్నాం కదా వేస్ట్ బ్యాండ్, దానికి సరిపడా ఇక్కడ ఒక 3 ఫ్రిల్స్ అటువైపు ఇటువైపు వేసేసి దానికి ఈ వేస్ట్ బ్యాండ్ సరిపడా ఎంత వస్తే అంత వేసేసి ఇంత వేస్ట్ బ్యాండ్ ఇంత ఉంది కదా, ఇవి 3 ఫ్రిల్స్ వేస్తే సరిపోతుంది. దీన్ని కుట్టేస్తాం, అటాచ్ చేసేస్తాం. ఇది అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ కుచ్చులు వేసేసి సీట్ దగ్గర కుచ్చులు వేసేసి ఇది ప్యాంట్ అయితే కుట్టేసా. ప్యాంటుని కుట్టేశాను, నాడ వేస్తే సరిపోతుంది. టాప్ అయిపోయింది, బాటమ్ అయిపోయింది.